అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. మే నెల 10వ తారీఖు 2025 సంవత్సరం శనివారం నాడు వృశ్చిక రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం మే నెల తేదీ 10వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం తిథి త్రయోదశి నక్షత్రం చిత్త కరణం తైతుల పక్షం శుక్లపక్షం యోగం సిద్ధి రోజు శనివారం జన్మరాశి కన్యా రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:50 నుండి 12:44 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 5:33 నుండి 6:27 వరకు ఉంటుంది. మరలా ఉదయం 6:27 నుండి 7:21 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 8:55 నుండి 10:36 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 1:58 నుండి మధ్యాహ్నం 3:39 వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి శనివారం నాడు జీవితం మనదే అని భరోసా పడవద్దు. జీవితం కోసం జాగ్రత్త, భద్రత తీసుకోవడమే నిజమైన ప్రమాణమని గుర్తించండి. ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలుక్కు వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు. మిత్రులతో గడిపే సాయంత్రాలు గడపడం ఆహ్లాదాన్ని కలిగించగలదు. కలిసి గడిపిన ఆహ్లాదకరమైన రోజులను గుర్తు చేసుకుంటూ రిఫ్రెష్ కావలసిన సమయం. మీరు ఈరోజు టీవీ చూడటం, సినిమా చూడటం ద్వారా తీరికలేని సమయాన్ని గడుపుతారు. దీనివల్ల మీరు మీ యొక్క ముఖ్యమైన పనులను పూర్తి చేయలేరు. ఈ రోజు మీ వైవాహిక జీవితంలోని అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా మారనున్నది. మీరు ఈరోజు వివాహానికి హాజరవుతారు. కానీ మత్తు పానీయాలు తీసుకునటం వల్ల మీరు అనారోగ్యం పొందుతారు. ఈరోజు ఇంటా బయట సమస్యలు మరింత పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన కార్యక్రమాలలో అవరోధాలు కలుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆర్థిక పరిస్థితి నీరస కలిగిస్తుంది. ఈరోజు ఒంటరిగా ఉన్నవారు వేరే సాంస్కృతిక మరియు నేపథ్యం నుండి వచ్చిన వారిని కలుసుకోవచ్చు. వాగ్దానం చేయడానికి తొందరపడకండి. కొంతకాలంగా ఉద్యోగం కోరుకునేవారు వారు చేస్తున్న అన్ని ప్రయత్నాలకు ప్రతిఫలం లభించకపోవచ్చు. ఇంజనీర్లు తమను తాము నిరూపించుకునే ప్రయత్నం చేయాలి. వారి ఉన్నతాధికారులు వారి పనిలో చాలా లోపాలు కనుగొనవచ్చు. షేర్ బ్రోకర్లు మరియు జ్యోతిగాలు ఈ రోజు చాలా అదృష్టవంతులు కావచ్చు. ఈ రోజు వారు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఈ రోజు మీ శారీరక పటిష్టతకు పనికి వచ్చే క్రీడను ఆడడానికి, ఆనందించడానికి అవకాశం ఉన్నది. మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. దీనివల్ల మీకు మానసిక తృప్తిని పొందగలరు. మీకు అదనంగా మిగిలిన సమయాన్ని పిల్లలతో గడపండి. మీ తత్వానికి వ్యతిరేకమైనా సరే ఈ పని చేయండి. ప్రేమపూర్వకమైన కదలికలు పనిచేయవు. ఈరోజు మీ బిజీ జీవితాన్ని వదిలేయండి. మీ తత్వానికి వ్యతిరేకమైనా సరే ఈ పని చేయండి. ప్రేమపూర్వకమైన కదలికలు పనిచేయవు. ఈ రోజు మీ బిజీ జీవితాన్ని వదిలేయండి. ఈ రోజు మీ కొరకు తగినంత సమయం దొరుకుతుంది. దానిని మీకు ఇష్టమైన పనుల కొరకు వినియోగించండి. మీ బిజీ షెడ్యూల్ కారణంగా మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని అనుమానించవచ్చు. కానీ చివరికి మాత్రం అతను లేదా ఆమె మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకొని మీకు ఓ మంచి కౌగలింతను బహుమతిగా ఇవ్వవచ్చు. ఈ రోజు మీరు సహాయం చేసే స్నేహితుడు ఉండటం వల్ల ఆనందాన్ని పొందుతారు. ఈ రోజున గృహమున శుభకార్య వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. భూ సంబంధిత వివాదాలు కలుగుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. మీరు ప్రేమించే వారిని కుటుంబానికి పరిచయం చేయడానికి ఈరోజు మంచి రోజు కావచ్చు. మీరు వివాహానికి సంబంధించిన ప్లాన్లు ఉంటే అవి సజావంగా సాగవచ్చు. పెద్దవారు ఔషధాలు తీసుకోవడం కంటే స్వచ్ఛమైన గాలిలో అలా బయటికి వెళ్ళడం వల్ల వారి పరిస్థితి మెరుగవుతుంది. ఈరోజు వైద్య నిపుణులు అంత ప్రశాంతంగా ఉండకపోవచ్చు. వారికి పనిలో శ్రద్ధగా ఉన్నప్పటికీ ఉద్రేకంగా మరియు చిరాకుగా ఉండవచ్చు. విద్యార్థులకు ఈరోజు మంచి రోజు. మేధాపరమైన విషయాలపై వారు తమ స్నేహితులతో పూర్తి విశ్వాసంతో పోటీ పడతారు. గ్రూప్ ఎగ్జామ్స్లో చదివే వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు మీ జీవితం పట్ల సీరియస్ దృక్పథాన్ని మానండి. మీరొకవేళ కొద్దిగా ఎక్కువ డబ్బు సంపాదిద్దామనుకుంటే సురక్షితమైన ఆర్థిక పథకాలలో మదుపు చేయండి. దూరపు బంధువుల నుండి అనుకోని శుభవార్త కుటుంబం అందరికీ సంతోషభరిత క్షణాలను తెస్తుంది. ఈరోజు మీరు ఇష్టపడే వ్యక్తికి మీ భావాలను చెప్పలేకపోతారు. ఇది మీ బలాలు, భవిష్యత్తు ప్రణాళికలు మదింపు చేసుకోవలసిన సమయం.
ఈరోజు మీ జీవిత భాగస్వామి మీ రెప్యుటేషన్‌ను బాగా దెబ్బతీయవచ్చు. మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని కొత్త ప్రదేశాలకు తీసుకొని వెళ్తారు. ముందుగా మీరు అయిష్టంగా వెళ్తారు. కానీ మీరు తర్వాత బాగా ఆనందిస్తారు. ఈరోజు మీకు సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు విస్తరించి నూతన లాభాలు అందుకుంటారు. ఇంటా బయట నూతన విషయాలు తెలుస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పురోగతి కలుగుతుంది. ఈరోజు తల్లిదండ్రులు లేదా బంధువుల వివాహానికి అర్హత ఉన్నవారికి తగిన వివాహ ప్రతిపాదనలు తీసుకురావచ్చు. ఈరోజు కొన్ని ముఖ్యమైన కుటుంబ సమస్యలు తలెత్తవచ్చు. దీనివల్ల మీ స్నేహితులతో ప్లాన్ చేసిన ట్రిప్ రద్దు చేసుకోవాల్సి రావచ్చు. తమ తార్కిక సామర్థ్యాలు మందగించినట్లుగా భావించడం వల్ల విద్యార్థులకు ఈరోజు నిస్తేజంగా ఉండవచ్చు. అధిక ఒత్తిడిని ఎదుర్కొనడం వల్ల వారు కాస్తంత విశ్రాంతిని తీసుకోవాలి. వారిని ఒక మెరుగున టీమ్‌గా మార్చే ఆటగాళ్లు ప్లాన్ పట్ల స్పోర్ట్స్ టీమ్ చాలా సానుకూలంగా ప్రతిస్పందిస్తుంది. ఈరోజు మీ ఆరోగ్యం గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు బాగానే ఉంటారు. ఈరోజు మీరు పసిపిల్లలతో ఆడుకోవడం మీకు అద్భుతమైన మాన్పు వైద్యం అనుభూతిని ఇస్తుంది. మీరు డబ్బును సంపాదించినా కానీ అది మీ చేతివేళ్ల నుండి జారిపోకుండా జాగ్రత్త పడండి. మీ చక్కని ఆరోగ్యం కొరకు బయటకు ఎక్కువ దూరం నడవండి. ఈరోజు మీ జీవితంలో నిజమైన ప్రేమను మిస్ అయిపోతారు. విచారించకండి. ప్రతిదీ మార్పుకి గురవుతుంది. అలాగే మీ ప్రేమ జీవితం కూడా. మీకు ఎదురైన ప్రతి వారితోనూ సరళంగా, ఆకర్షణీయంగా ఉండండి. మంత్రముగ్ధులను చేసే ఆకర్షణ యొక్క కిటుకు మీ సన్నిహిత వ్యక్తులు అతి కొద్ది మందికే తెలుస్తుంది. మీకు అందమైన రొమాంటిక్ రోజుది. కానీ ఆరోగ్య సమస్యలు కొన్ని ఇబ్బంది పెట్టవచ్చు. మీరు మీ కోపం మీద నియంత్రణ కోల్పోయి మీ కుటుంబ సభ్యులతో దురుసుగా మాట్లాడతారు. ఈరోజు వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి చికాకులైతే ఉంటాయి. చేపట్టిన పనుల్లో అవరోధాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ఆశించిన రీతిలో రాబడి ఉండదు. బంధుమిత్రులతో ఆకస్మిక వివాదాలైతే కలుగుతాయి. ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు. ఉద్యోగ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటుంది. ఈరోజు ఒంటరిగా ఉన్నవారు ఇప్పుడు తమ సొంత సంక్షేమం గురించి ఆలోచించడం ప్రారంభించాలి. వారు ఇప్పుడు తమపై మోస్తున్న కొన్ని అదనపు బాధ్యతలు తీసుకోవాలి. మొత్తం కుటుంబ దృష్టి పెట్టడం వల్ల పిల్లలకు ఈరోజు గొప్ప రోజు. వారి ఆటపాటలు కుటుంబ మొత్తానికి ఆనందాన్ని కలిగిస్తుంది. న్యాయవాద వృత్తిలో ఉన్నవారు వారి సొంత ఆలోచనలు అనుసరించి ముందుకు సాగాలి. వారు ఈరోజు ఎలాంటి తప్పు చేయలేరు. తమ కొత్త ఇంటికి మారాలని యోచిస్తున్న ఈ రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు తీవ్రమైన జాప్యం జరుగుతుంది. వారు దానిని వాయిదా వేయాల్సి ఉంటుంది. ఈరోజు విద్యార్థులు అలసత్వం మరియు ఇతర పరధ్యానాల వల్ల తమ చదువు నుండి దూరంగా ఉండవచ్చు. నాయకత్వ నైపుణ్యాలున్న ఉపాధ్యాయులు తమ చుట్టూ ఉన్నవారిని ఆకట్టుకుంటారు మరియు వారి నుంచి సాయం పొందుతారు. వృశ్చిక రాశి వారికి శనివారం నాడు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. వృశ్చిక రాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 7. పరిహారం వచ్చి పాలు మరియు పెరుగుతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల్ని ఆస్వాదించండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి.